డ్రగ్స్ ముఠాల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. సినిమాటిక్ రేంజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు చేశారు. కొన్ని గంటల్లోనే ఏకంగా 500 కిలోల గంజాయి, పెద్ద ఎత్తున ఇతర మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు పోలీసులు. ఈగల్ టీం, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ ఇలా అన్ని విభాగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మాదక ద్రవ్యాల రవాణా ముఠాల తాట తీశాయి. గంజాయి, డ్రగ్స్ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నా పై ఎత్తులు వేస్తూ రకరకాల మార్గాల్లో రవాణా చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి బోర్డర్స్ దాటిస్తూ సిటీలోకి తీసుకొస్తున్నారు. ఈ ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు మెరుపు దాడులు చేశారు. అన్ని విభాగాలు కలిసి జాయింట్ ఆపరేషన్తో ముఠాల ఆట కట్టించారు. సినిమాటిక్ రేంజ్ లో కేవలం కొన్ని గంటల్లోనే 500 కిలోల గంజాయి, పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సహకారంతో ఈగల్ టీం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. పోలీసుల కళ్లుగప్పి ప్యాసింజర్స్ రూపంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 91 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్లోనూ తనిఖీలు నిర్వహించిన పోలీసులు కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 3 పెడ్లర్స్ ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 8 లక్షలుంటుందని చెప్తున్నారు పోలీసులు. ములుగు జిల్లా వాజేడు పరిధిలోనూ 30 కేజీల గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా 214 కిలోల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. వీటి విలువ దాదాపు 54 లక్షల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. సంగారెడ్డిలో ఆల్ఫాజోలం తయారీ యూనిట్ ని గుట్టురట్టు చేశారు పోలీసులు. 270 గ్రాముల ఆల్ఫాజోలంతో పాటు 7.8 కేజీల నోడయాజ్పామ్ స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ మాటున మత్తు పదార్థాలు తయారీ చేస్తున్న గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 16.31 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ శివారులో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. వారి ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. గంజాయి బ్యాచ్ చేష్టలకు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మత్తులో సామాన్య జనాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. రోడ్లపై వెళ్తున్న మహిళలు, యువతులను వేధిస్తున్నారు. హయత్ నగర్ వద్ద తండ్రి కొడుకులను గంజాయి బ్యాచ్ తీవ్రంగా కొట్టింది. ఎదిరించిన వారిని తీసుకెళ్లి తీవ్రంగా దాడులకు పాల్పడుతోంది. తండ్రి కొడుకుని తీవ్రంగా కొట్టిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికులిచ్చిన ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్ లో ఉన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.